ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ భాగము మనం చూద్దాం. దేవుని నూతన దేవాలయం. ఎఫెసీ 2:19 నుంచి 22 వచనాలు. క్రీస్తు యూదులను అన్యజనులను దేవునితోనూ ఒకరితో ఒకరిని ఎలా సమాధానపరిచాడో వివరించిన తర్వాత పౌలు ఇప్పుడు ఆ సమాధానం యొక్క మహిమాన్వితమైన ఫలితాన్ని వివరిస్తున్నాడు. సంఘం కేవలం క్షమించబడిన వ్యక్తుల సమూహం మాత్రమే కాదు, అది దేవుని నూతన సమాజం, దేవుని కుటుంబం మరియు దేవుని దేవాలయం. ఎఫెసీ 2:19 నుంచి 22లో పౌలు విశ్వాసుల గుర్తింపును వర్ణించడానికి మూడు శక్తివంతమైన ఉపమానాలను ఉపయోగిస్తాడు. ఒక జనాంగము, ఒక కుటుంబము మరియు ఒక దేవాలయం. ఈ ఉపమానాలు ఒకరికొకరు చెందినవారమనే భావనను, ఐక్యతను, భద్రతను మరియు దేవుడు తన ప్రజల మధ్య నిరంతరం సన్నిధిలో ఉంటాడనే విషయాన్ని నొక్కి చెబుతాయి. క్రీస్తులో తాము ఎవరో విశ్వాసులు అర్థం చేసుకోవడానికి సహాయపడడమే పౌలు ఉద్దేశం. ఒకప్పుడు అపరిచితులుగా బయటివారిగా ఉన్నవారు ఇప్పుడు దేవుని ఆత్మీయ దేవాలయంలో పౌరులుగా, కుటుంబ సభ్యులుగా మరియు సజీవ రాలుగా మారారు. దేవుడే స్వయంగా తన ప్రజల మధ్య నివసిస్తాడనే అద్భుతమైన సత్యముతో ఈ వాక్య భాగం పరాకాష్ఠకు చేరుకుంటుంది. పౌలు ఇలా ప్రారంభిస్తాడు: కాబట్టి మీరు ఇక మీదట పరదేశులు కారు. కాబట్టి అనే పదబంధం పౌలు మునుపటి వచనాలలో చెప్పిన వాటన్నిటిని తిరిగి సూచిస్తుంది. క్రీస్తు తన రక్తం ద్వారా సమాధానపరిచినందువల్ల అన్యజనులైన విశ్వాసుల స్థితి పూర్తిగా మారిపోయింది. పరదేశులు మరియు విదేశీయులు అనే పదాలు సమాజంలో ఎటువంటి హక్కులు, విశేష అధికారాలు లేదా శాశ్వత స్థానం లేని వారిని వర్ణిస్తాయి. ప్రాచీన కాలంలో విదేశీయులకు తరచుగా చట్టపరమైన రక్షణ మరియు సామాజిక ఆమోదం ఉండేవి కావు. వారు సమాజపు అంచులలో జీవించారు. ఆత్మీయంగా చెప్పాలంటే క్రీస్తుకు ముందున్న అన్యజనుల స్థితిని ఇది ఖచ్చితంగా వర్ణించింది. ఇశ్రాయేలు అనుభవించిన నిబంధన విశేష అధికారాలకు వారు దూరంగా ఉన్నారు. వారు దేవుని నిబంధన సమాజం నుండి వేరు చేయబడ్డారు మరియు దానితో ముడిపడి ఉన్న ఆశీర్వాదాలను కోల్పోయారు. కానీ ఇది ఇకపై నిజం కాదని పౌలు చెబుతున్నాడు. పాత స్థితి రద్దు చేయబడింది. ఒకప్పుడు దేవునితో మరియు ఆయన ప్రజలు వారి సంబంధాన్ని వర్ణించిన పరాయీకరణ శాశ్వతంగా తొలగించబడింది. ఈ సత్యం ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. జాతి నేపథ్యం, సామాజిక స్థితి, జాతీయత లేదా వ్యక్తిగత చరిత్రతో సంబంధం లేకుండా క్రీస్తుని విశ్వసించే వారందరూ పూర్తిగా దేవుని ప్రజలకు చెందిన వారే. దేవుని రాజ్యంలో 2వ తరగతి పౌరులు ఎవ్వరు లేరు. పౌలు ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు, కానీ పరిశుద్ధులతో సహా పౌరులుగా ఉన్నారు. ఈ ఉపమానం పరాయీకరణ నుండి పౌరసత్వానికి మారుతుంది. విశ్వాసులు దేవుని రాజ్యంలో సభ్యులుగా మారారు. పౌరసత్వం ప్రత్యేక అధికారాలను మరియు బాధ్యతలను రెండింటినీ కలిగి ఉంటుంది. పౌరులు తమ దేశంలో రక్షణ, గుర్తింపు, భాగస్వామ్యాన్ని పొందుతారు. దేవుని రాజ్యంతో విశ్వాసకున్న కొత్త సంబంధాన్ని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ఉపమానాన్ని ఉపయోగిస్తాడు. పరిశుద్ధులు అనే పదం దేవుని పవిత్ర ప్రజలను సూచిస్తుంది. లేఖనమంతటా ఈ సంబోధన కేవలం అసాధారణమైన ఆధ్యాత్మిక వ్యక్తుల ప్రత్యేక వర్గానికి మాత్రమే కాకుండా విశ్వాసులందరికీ వర్తిస్తుంది. ప్రతి క్రైస్తవుడు దేవునిచే ప్రత్యేకించబడి ఆయన నిబంధన సంఘానికి చెందినవాడు. అన్యజనులైన విశ్వాసులను సహ పౌరులు అని పిలవడం ద్వారా
పౌలు దేవుని రాజ్యంలో సమానత్వాన్ని నొక్కి చెబుతున్నాడు. వారు అతిథులు లేదా తాత్కాలిక నివాసులు కారు. వారు దేవుని ప్రజలలో సభ్యులుగా పూర్తి హక్కులు మరియు ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటారు. మరో చోట పౌలు విశ్వాసులు పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని బోధిస్తాడు. క్రైస్తవులు భూ సంబంధమైన దేశాలలో నివసిస్తున్నప్పటికీ వారి అంతిమ విధేయత దేవుని రాజ్యానికి చెందుతుంది. వారి గుర్తింపు రాజకీయ లేదా జాతి భేదాలలో కాకుండా క్రీస్తుతో వారికున్న సంబంధంతో పాతుకపై ఉంటుంది. ఈ పౌరసత్వం గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఎందుకంటే దేవుని రాజ్యం నిత్యమైనది మరియు కదిలించలేనిది. పౌలు మరియు దేవుని కుటుంబంలోని సభ్యులు అని చెప్పడం ద్వారా ఒక జాతి అనే ఉపమానం నుండి ఒక కుటుంబం అనే ఉపమానానికి మారుతాడు. పౌరసత్వం ఒక రాజ్యానికి చెందిన వారై ఉండడాన్ని నొక్కి చెబుతుండగా, కుటుంబం ఆత్మీయతను మరియు సంబంధాన్ని నొక్కి చెబుతుంది. సంఘం కేవలం ఒక సంస్థ లేదా వ్యవస్థ కాదు, అది దేవుని కుటుంబం. క్రీస్తు ద్వారా విశ్వాసులు తండ్రి అయిన దేవునితోనూ సహోదర సహోదరులుగా ఒకరితో ఒకరును సంబంధములోనికి దత్తత తీసుకోబడ్డారు. ఈ ఉపమానం క్రైస్తవ సమాజంలోని ఆత్మీయతను మరియు సాన్నిహిత్యాన్ని స్పష్టం చేస్తుంది. పౌరులు చట్టపరమైన హోదాను పంచుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులు జీవితాన్ని కలిసి పంచుకుంటారు. వారు ప్రేమ, నిబద్ధత మరియు ఉమ్మడి గుర్తింపు ద్వారా బంధించబడి ఉంటారు. కృత నిబంధన అంతటా విశ్వాసులు పదే పదే దేవుని పిల్లలుగా మరియు ఆయన కుటుంబ సభ్యులుగా వర్ణించబడ్డారు. ఈ సత్యం వెనుక దత్తత సిద్ధాంతం ఉంది. క్రీస్తు ద్వారా విశ్వాసులు కుమారులుగా ఉండే ఆధిక్యతలను పొందుతారు. వారు దేవుని కుటుంబంలోకి సేవకులుగా కాక ప్రియమైన పిల్లలుగా స్వాగతించబడతారు. దీని అర్థం ప్రతి విశ్వాసి దేవుని వద్దకు నేరుగా వెళ్ళే అవకాశం పొందుతాడు. వారు దూరంగా ఉన్న పాలకుడిని సమీపించే దూరపు ప్రజలు కాదు, వారు ప్రేమగల తండ్రిని సమీపిస్తున్న పిల్లలు. అందువల్ల సంఘం ప్రేమ, శ్రద్ధ, ప్రోత్సాహం మరియు పరస్పర మద్దతును ప్రదర్శించడం ద్వారా ఈ కుటుంబ సంబంధాన్ని ప్రతిబింబించాలి. పౌలు తర్వాత ఈ వాక్య భాగంలో 3వ మరియు అత్యంత అభివృద్ధి చెందిన ఉపమానాన్ని పరిచయం చేస్తాడు. అదే దేవుని ఆలయమైన సంఘం. ఆయన ఇలా వ్రాస్తాడు: అపోస్తులు మరియు ప్రవక్తల పునాది మీద కట్టబడినది. ఒక భవనానికి దృఢమైన పునాది అవసరం, అది లేకుండా నిర్మాణం నిలబడదు. సంఘం అపోస్తులు మరియు ప్రవక్తల పునాది పరిచర్యపై ఆధారపడి ఉందని పౌలు బోధిస్తున్నాడు. అపోస్తులు క్రీస్తు యొక్క అధికారిక ప్రతినిధులు. వారు ఆయన స్వార్థను ప్రకటించి ఆయన సంఘాన్ని స్థాపించారు. ప్రవక్తలు దేవుని ప్రతినిధులు, వారి ద్వారా దైవిక ప్రత్యక్షత తెలియజేయబడింది. వారందరూ కలిసి సంఘం బడడానికి పునాదిగా ఉండే ప్రత్యక్షతను అందించారు. ఇక్కడ ప్రాధాన్యత ప్రధానంగా వ్యక్తుల మీద కాదు, కానీ వారి ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యం మీద ఉంది. ఈనాడు ఈ పునాది లేఖనాలలో భద్రపరచబడింది. సంఘం దేవుని వాక్యం మీద స్థిరంగా నిలిచి ఉంది. పునాదులు ఒక్కసారి వేయబడతాయి, వాటిని పదే పదే వేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా దేవుడు ఇప్పటికే ఇచ్చిన అపోస్తులు మరియు ప్రవచనాత్మక ప్రత్యక్షత మీద సంఘం కట్టబడుతూనే ఉంది. ఈ సత్యం సరైన సిద్ధాంతం మరియు బైబిల్ విశ్వసనీయత యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. పౌలు ఆ తర్వాత యేసుక్రీస్తు తానే ప్రధాన మూలరాయి అని జత చేస్తాడు. ప్రాచీన నిర్మాణములు మూలరాయి భవనములో అత్యంత ముఖ్యమైన రాయి. అది మొత్తం నిర్మాణం యొక్క అమరికను, స్థిరత్వాన్ని మరియు దిశను నిర్ధారించేది. మిగిలిన ప్రతి రాయి దానికి అనుగుణంగానే ఉంచబడేది. సంఘంలో ఈ కేంద్ర పాత్రను క్రీస్తు పోషిస్తాడని పౌలు నొక్కి చెబుతాడు. అపోస్తులు మరియు ప్రవక్తలు పునాది వేసినప్పటికీ క్రీస్తు తానే మూలరాయి. దేవుని భవనంలోని ప్రతిదీ ఆయనపైనే ఆధారపడి ఉంటుంది. సంఘం క్రీస్తు నుండి తన ఉనికిని పొందుతుంది. దాని సందేశం క్రీస్తుపై కేంద్రీకృతమై ఉంటుంది. దాని ఐక్యత క్రీస్తు ద్వారా వస్తుంది మరియు దాని భవిష్యత్తు క్రీస్తులోనే ఆధారపడి ఉంటుంది. ఈ సత్యం సంఘాన్ని తప్పుల నుండి కాపాడుతుంది. సంఘం సంప్రదాయాలు, వ్యక్తులు, కార్యక్రమాలు,
సంస్థలు లేదా మానవ జ్ఞానంపై నిర్మించబడలేదు. అది యేసుక్రీస్తుపై నిర్మించబడింది. ఎప్పుడైతే క్రీస్తు కేంద్ర స్థానంలో ఉండడం మానేస్తాడో సంఘం తన నిజమైన గుర్తింపును మరియు ఉద్దేశాన్ని కోల్పోతుంది. పౌలు ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు. ఆయన యందు ఆ కట్టడమంతయు ఏకమై ప్రభువునందు పరిశుద్ధ ఆలయంగా ఎదుగుతుంది. ఇప్పుడు ఈ రూపకం చైతన్యవంతంగా మారుతుంది. సంఘం పూర్తయిన కట్టడం కాదు, ఎదుగుతున్న ఆలయం. ప్రపంచవ్యాప్తంగా ఆయన విమోచన కార్యం ముందుకు సాగుతున్న కొద్దీ దేవుడు నిరంతరం కొత్త విశ్వాసులను చేర్చుతూ ఉన్న విశ్వాసులను పరిపక్వం చేస్తున్నాడు. ఏర్పరచబడి అనే పదబంధం విశ్వాసులను ఒకే ఐక్య నిర్మాణంలోకి చేర్చడంలో దేవుని కార్యాన్ని నొక్కి చెబుతుంది. దేవుని కట్టడంలో ప్రతి విశ్వాసికి ఒక స్థానం ఉంది. ఎవరు అనవసరం కాదు మరియు ఎవరు యాదృచ్ఛికం కాదు. దేవుడు ప్రతి సభ్యుడిని తాను కోరుకున్న చోట సార్వభౌమంగా ఉంచుతాడు. సంఘ ఐక్యత కేవలం సంస్థాగతమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. విశ్వాసులు క్రీస్తుతో ఒకే సంబంధాన్ని పంచుకోవడం వలన ఐక్యంగా ఉంటారు. దేవుడు తన విమోచన మరియు పవిత్రీకరణ కార్యాన్ని కొనసాగిస్తున్న కొద్దీ ఈ కట్టడం వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధి యొక్క లక్ష్యం పవిత్రత. పౌలు సంఘాన్ని ప్రభువునందు పరిశుద్ధ ఆలయమని వర్ణించాడు. పాత నిబంధన ప్రకారం ఆలయం అనేది దేవుని సన్నిధి, తన ప్రజల మధ్య ప్రత్యేకంగా నివసించే స్థలం. అది ఆరాధన, సేవ మరియు దేవుని మహిమను ప్రత్యక్షపరచడం కోసం ప్రత్యేకించబడింది. పౌలు ఇప్పుడు ఈ ఉపమానాన్ని సంఘానికి వర్తింపజేస్తున్నాడు. దేవుని ప్రజలు సమిష్టిగా ఆయన కొత్త ఆలయాన్ని ఏర్పరుస్తారు. ఇది విమోచన చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుంది. పాత నిబంధన ప్రకారం దేవుని సన్నిధి యెరూషలేములోని ఒక భౌతిక కట్టడంతో ముడిపడి ఉంది. కొత్త నిబంధన ప్రకారం దేవుని సన్నిధి ఆయన విమోచింపబడిన ప్రజల మధ్య నివసిస్తుంది. దృష్టి రాతి కట్టడం నుండి సజీవ విశ్వాసులతో కూడిన ఆత్మీయ ఆలయానికి మారుతుంది. పౌలు ఈ వాక్య భాగం యొక్క పరాకాష్ఠని ఈ మాటలతో ముగిస్తాడు. ఆత్మయందు దేవునికి నివాస స్థలంగా మీరును ఆయన యందు ఏకముగా కట్టబడుచున్నారు. ఈ వాక్యం సంఘంలో దేవుని కార్యం యొక్క అంతిమ ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. విశ్వాసులు కలిసికట్టుగా దేవునికి నివాస స్థలంగా నిర్మించబడుతున్నారు. లేఖనమంతటా తన ప్రజల మధ్య నివసించాలన్నదే దేవుని ఆకాంక్ష. ఏదేనులో దేవుడు ఆదాము అవ్వలతో నడిచాడు. అరణ్యములో ఆయన గుడారం ద్వారా ఇశ్రాయేలు మధ్య నివసించాడు. ఆ తర్వాత ఆయన మహిమ సొలొమోను ఆలయాన్ని నింపింది. ఇప్పుడు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా దేవుడు తన ప్రజల మధ్య మరింత సంపూర్ణంగా మరియు సన్నిహితంగా నివసిస్తున్నాడు. కలిసికట్టుగా నిర్మించబడుతున్నారు అనే పదబంధం ఐక్యతను మరోసారి నొక్కి చెబుతుంది. దేవుడు విడివిడిగా ఆధ్యాత్మిక గృహాలను నిర్మించడం లేదు, కానీ ఒకే ఐక్య నివాస స్థలాన్ని నిర్మిస్తున్నాడు. ఒకప్పుడు శత్రుత్వం మరియు విభజన ద్వారా వేరు చేయబడిన యూదులు మరియు అన్యజనులు ఇప్పుడు దేవుని ఆలయంలో ఏకం చేయబడ్డారు. సంఘం దేవుని సమాధానపరిచే శక్తికి కనబడే నిదర్శనం. ఈ నివాసం ఆత్మలో జరుగుతుంది. పరిశుద్ధాత్మ విశ్వాసంలో నివసించి వారిని ఒకే శరీరంగా ఏకం చేసే దైవిక ప్రతినిధి. ఆయన సన్నిధి ద్వారా దేవుడు తన ప్రజల మధ్య చురుకుగా పనిచేస్తున్నాడు. అందువల్ల సంఘం కేవలం ఒక మానవ సంస్థ మాత్రమే కాదు, అది జీవించే దేవుని నివాస స్థలం. ఈ సత్యం సమకూడిన సంఘానికి ప్రగాఢమైన ప్రాముఖ్యతను ఇస్తుంది. విశ్వాసులు క్రీస్తు నామములో సమావేశమైనప్పుడల్లా వారు దేవుని ఆలయంగా సమావేశమవుతారు. ఆయన సన్నిధి వారి మధ్య ఉంటుంది. ఆయన ఆత్మ వారిలో ఉంటుంది. ఆయన మహిమ వారి మధ్య ప్రదర్శించబడాలి. ఆయన మహిమ వారి ద్వారా ప్రదర్శించబడాలి. దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు కాబట్టి సంఘం పరిశుద్ధతను, ఐక్యతను, ఆరాధనను మరియు విశ్వాస్యతను వెంబడించాలి. ఎఫెసీ 2:19-22 కొత్త నిబంధనలో కనిపించే సంఘం యొక్క అత్యున్నతమైన చిత్రాల ఒకదాన్ని అందిస్తుంది. ఒకప్పుడు అపరిచితులుగా ఉన్నవారు దేవుని రాజ్య పౌరులుగా మారారు. ఒకప్పుడు బయటి వారుగా ఉన్నవారు దేవుని కుటుంబ సభ్యులుగా మారారు. ఒకప్పుడు వేరు చేయబడిన వారు దేవుని పరిశుద్ధ ఆలయములో సజీవరాలుగా మారారు.
సంఘం అపోస్తుల సత్యంపై స్థాపించబడింది. మూలరాయి అయిన క్రీస్తుని కేంద్రంగా చేసుకుని ఆత్మచే ఐక్యపరచబడి దేవుని సన్నిధిచే నివసించబడుతుంది. అది దేవుని నిబంధన సమాజం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.